వేరే వాళ్ళ మాటలు అస్సలు మనసు మీదకి తీసుకోకండి. ఎందుకంటే మనుషులు ఏదో అడగాలని అడుగుతారు, ఏదో మాట్లాడాలని మాట్లాడతారు. बंद करो हाथ जोड़ के मैं मोदी साहब से गुजारिश करता हूँ. ఒక జామకాయ కొనేటప్పుడు తీయగుంటదా అని అడుగుతారు, ఉన్నా లేకున్నా ఉప్పు పెట్టుకొని తింటారు. అంటే అడగాలని అడుగుతున్నారు అంతే, మాట్లాడాలని మాట్లాడుతున్నారు అంతే. వాళ్ళ మాటలు పట్టించుకుంటే మైండ్ అంతా ఖరాబ్ అవుతుంది. సో ఎప్పుడు కూడా మనుషుల మాటలు మనసు మీదకి తీసుకోకండి. అరే ఇంత సొల్లు బెంగిన నువ్వెందుకురా క్రియేటర్స్ మాటలు మనసు మీదకి తీసుకుని అందరికి స్ట్రైక్ కేసు బెంగావు. నీ అమ్మ చెప్పేదానికి చేసేదానికి సంబంధం ఉండదేట్రా. అంటే అది వెల్కమ్ బ్యాక్ బేబీస్, ఇట్స్ మీ ట్యాంక్ రిజో. ఈ రోజు మనం ఇద్దరు ఎర్రి ఫ్రూట్ గాల గురించి మాట్లాడుకోబోతున్నాం. ఎస్, 2 బాల్స్ లెస్ లవడెక్కే బాల్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అసలు వీళ్ళు ఎవరు, వీళ్ళేంటో తెలుసుకునే ముందు ఇప్పుడు అయన్నొద్దు, పాయింట్కి రా. వీడి పేరు రస్నాబాయ్. పేరు పక్కన బాయ్ చూసి భయపడకండి, బాయ్ పక్కన రస్నాన్ని చూసి నవ్వుకోండి. రస్నాబాయ్ చిన్నప్పుడు మా ఊర్లో రస్నా గడ్డలు అమ్ముకోవడానికి వచ్చేవాడు. అప్పట్లో మా కోసం రోజు చల్లని రస్నా గడ్డలు తీసుకొచ్చే దేవుళ్లా కనిపించేవాడు. సో అందుకే మేము అందరం కలిసి ఆయన్ని రస్నాబాయ్ రస్నాబాయ్ అని పిలిచేటోళ్ళం. ఇప్పుడు ఆ రస్నా బిజినెస్లన్నీ ఆపి జనాల్ని మంచిగా మోసం చేస్తున్నారు అనుకోండి. అంటే అదే జనాల్ని మంచిగా మోటివేట్ చేస్తున్నారు అంటున్నా. ఇందాక బిగినింగ్ లో ఒకరిని చూశారు కదా, వాడి పేరు కుల్ఫీ, రస్నాబాయ్ తమ్ముడు. వీడికి ఒక హ్యాబిట్ ఉంది, ఏం చెప్పినా ఇలా మొగ్గలో మొక్కం వేసుకుని పళ్ళు ఎక్కిలించుకుని చెప్తాడు. సేమ్ అన్నలానే వేస్ట్ ఫెలో. బట్ అన్న రస్నాగడ్డలు అమ్మితే ఈడు జామకాయలు అమ్ముకునేటోడు మా ఊర్లో, బొక్కగాడు. వాడి ఫేస్ ఎక్స్ప్రెషన్ చూశాక ఎవరికైనా మైండ్ లో ఒకే ఒక డైలాగ్ రన్ అవుతుంది, నీ నవ్వు చాలా ఇరిటేటింగ్ గా ఉంది. మొత్తానికి వీళ్ళిద్దరూ వాళ్ళ బిజినెస్ వదిలేసి జనాల్ని మోటివేట్ చేద్దామని ఫిక్స్ అయ్యారు. సో వీళ్ళు జీవితంలో అందరికి చెప్పేంతగా, అందరినీ మోటివేట్ చేసేంతగా ఏం పీక్కలేదు, ఏం పీక్కలేరు. కాబట్టి కుల్ఫీ బాయ్ ఏమో గూగుల్ కోడ్స్ ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి వీడియోస్ చేస్తాడు. ఇఫ్ యూర్ బార్న్ పూర్ ఇట్ ఇస్ నాట్ యువర్ మిస్టేక్, బట్ ఇఫ్ యూ డై పూర్ ఇట్ ఇస్ డెఫినెట్లీ యువర్ మిస్టేక్. అంటే బీదోన్ గా పుట్టడం నీ తప్పు లేదు, బీదోన్ గా చచ్చిపోవడం నీ తప్పు కదా. ఇంకా నా లవడాలో ఫ్రూట్ స్టోరీస్ చెప్తాడు. ఒక జామకాయ కొనేటప్పుడు తీయగుంటదా అని అడుగుతారు, ఉన్నా లేకున్నా ఉప్పు పెట్టుకొని తింటారు. అరే కుల్ఫీ నా కొడక, తీయగుంటే ఉప్పేసుకుని ఎందుకు తింటారా? పచ్చిదైతే ఉప్పేసుకుని తింటారు. నీ అమ్మ ఎవడ్రాయుడు? పండ్లుంటాయి, మామిడి పండు అరటి పండు కంపేర్ చేయం కదా. మామిడి పండ్లు ఉండే విటమిన్స్ మామిడి పండ్లు ఉంటాయి, అరటి పండ్లు ఉండే విటమిన్స్ అరటి పండ్లు ఉంటాయి. చియాపు నీ అమ్మ ఇంకొక మాట మాట్లాడితే ఆ పండ్లన్నీ తీసుకొచ్చి నీ కుత్తలో పెడతా. ఈడు ఫ్రూట్ లో కంపారిజన్స్. పోనీ అంతటితో కూడా ఆగడీడు మూవీ సీన్స్ లో డైలాగ్స్ తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు మళ్ళా వాటిని. బిజినెస్ మ్యాన్ లా ఒక డైలాగ్ ఉంటది, నీకు సిగ్గు లేదా అని హీరోయిన్ తిడుతుంటది. అప్పుడు హీరో అంటాడు, చూసి సిగ్గుపడే క్యారెక్టర్లు ఎవరివి లేవు ఇక్కడ అంటాడు. నిజమే కదా, చూసి సిగ్గుపడే అంత, భయపడే అంత, బాధపడే అంత క్యారెక్టర్లు ఎవ్వరివి లేవు. నీ అమ్మ ఇదేం కర్మరా బాబు, ఇది వినడానికారా నీకు డబ్బులు ఇచ్చేది మేము బొక్కలాగా? నీ అబ్బా అక్కడ నువ్వేం చెప్పావని డబ్బులు బెంగుతున్నావురా జనాల దగ్గర. మమ్మల్ని బెంగడానికి మళ్ళీ స్కామ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒకటి. భయపడే అంత, బాధపడే అంత క్యారెక్టర్లు ఎవ్వరివి లేవు. ఓ బహుశా వీళ్ళు జనాల దగ్గర డబ్బులు స్కామ్ చేస్తున్నారని సింబాలిక్ గా చెప్తున్నారేమో అలా. నైస్, సబాష్. గాయ్స్ నేచర్ గురించి ఈ కుల్ఫీ గాడు ఎంత బాగా చెప్పాడో వింటే దెబ్బకి ఆడిని పేడలో పడిన పేరోగం చెప్పించుకుని కొట్టాలనంత మోటివేషన్ వస్తుంది మీకు. ఏదైనా పర్ఫెక్ట్ గా ఉండదు కదా. ఇప్పుడు నేచర్ కూడా ఎండ రావాలనుకుంటాం ఒక్కొక్క రోజు, ఆ రోజు ఎండనే రాదు. వర్షం పడాలని కోరుకుంటుంటారు రైతులు వాళ్ళు, ఆ రోజు వర్షమే పడది. అంటే నేచర్ కే పర్ఫెక్ట్ గా ఉండనీకి వస్తలేదు. ఎప్పుడు వర్షం పడాలి, ఎప్పుడు ఎండ రావాలి దానికే తెలుస్తలేదు. కన్ఫ్యూజ్ అవుతుంది. నేచరే ఇంపర్ఫెక్ట్ ఉంది, మనుషులం మనం ఎంత. అరే ఏంట్రా బాబు వీడు? నీ అమ్మ నువ్వు అనుకున్నప్పుడు ఎందుకు పడుతుందిరా వర్షం, నువ్వు అనుకున్నప్పుడు ఎందుకు కాస్తుందిరా ఎండ? నీ అమ్మ నేచర్ కి తెలుసు ఎప్పుడు ఏం చేయాలో. నువ్వు అనుకున్నప్పుడు అనుకున్నట్టు జరగకపోతే నేచర్ పర్ఫెక్ట్ కాదంటావా? బోసిడీకే నేచర్ కే పర్ఫెక్ట్ గా ఉండనీకి వస్తలేదు. ఎప్పుడు వర్షం పడాలి, ఎప్పుడు ఎండ రావాలి దానికే తెలుస్తలేదు. కన్ఫ్యూజ్ అవుతుంది. అయితే వెళ్ళి నేచర్ కి చెప్పురా కన్ఫ్యూజ్ అవ్వద్దని. నీ అమ్మ మనం చేసే యదవ పనులకి ఆ నేచర్ డిస్ట్రాయ్ అయిపోతుంటే నేచర్ దాని నేచర్ ని చేంజ్ చేసుకుంటుంది. అయినా నేచర్ నే అనేంత గొప్పలైపోయారా మీరు? నీ అమ్మ ఎంతైనా నేచర్ కి కొబ్బరికాయ కొట్టేయాలరా. ఎందుకంటే ఇలాంటి నీచుడికి కూడా ఆక్సిజన్ ఇస్తూ బ్రతికిస్తుంది కదరా.
అరే ఒక్కసారి వీడికి ఆక్సిజన్ ఇవ్వడం మానేస్తే అప్పుడు తెలుస్తుంది వీడికి నేచర్ పర్ఫెక్ట్నెస్ ఏంటో. ఇంకా క్రిటిసైజ్ చేసే వాళ్ళ గురించి కుల్ఫీ బాబు చెప్పిన మాటలు వింటే షాక్ అవుతారు. ఏం సాధించిన వాళ్ళు ఏం చేతకాని వాళ్ళే క్రిటిసైజ్ చేస్తుంటారు. వాళ్ళకి ఎక్కడైనా చేత కాదు, వేరే ట్రై చేస్తుంటే వాళ్ళని కూడా వెనక బట్టి గుంజుదాం అనుకుంటారు. మనల్ని క్రిటిసైజ్ చేసేటోళ్ళు, మనల్ని ఇన్సల్ట్ చేసేటోళ్ళు వీళ్ళ గురించి అస్సలు పట్టించుకోకండి. వాళ్ళకన్నా చేతకాని వాళ్ళు ఎవ్వరు కూడా ఉండరు ఈ లోకంలో. అవును, బాబు అయితే అసలు పట్టించుకోరు క్రిటిసైజ్ చేసే వాళ్ళని. అందుకే అందరికీ చెప్తున్నారు పట్టించుకోవద్దని. ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్ లో ఏదైనా కంటెంట్ మనం అప్లోడ్ చేస్తే కొంతమంది లైక్ చేస్తారు, కొంతమంది డిస్లైక్ చేస్తారు, కొంతమంది క్రిటిసైజ్ చేస్తారు, అసలు కొంతమంది అయితే ఏమి చేయరు. ఎలా అయితే మీరు నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయరో అట్లా అన్నమాట. పాపం కదా నేను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్ని తీసుకోగలను అనుకుంటే మాత్రమే పబ్లిక్ ప్లాట్ఫామ్ లోకి రా, లేకపోతే ప్రైవేట్ అకౌంట్ పెట్టుకోరా. నీకు నచ్చిన వాళ్ళనే యాక్సెప్ట్ చేయి, అప్పుడైతే ఎవరు బెంగర్ కదా. నేను మాటలు మాత్రం పత్తితి మాటలు, చేసేది మొత్తం ఎర్రిఫూక్ పనులు. ఇప్పుడు మన అన్న అదేరా మన రస్నాబాయ్ దగ్గరికి వస్తే మోస్ట్ ఇన్సెక్యూర్డ్ పర్సన్ అన్నమాట. ఇంత ఇన్సెక్యూర్డ్ పర్సన్ కాస్త క్రిటిసిజం కూడా తీసుకోలేని వేస్ట్ ఫెలో మీకేం నేర్పిస్తాడో నాకు అర్థం కావట్లేదు. అది నాకు అర్థం కావట్లేదు, నిజంగా అర్థం కావట్లేదు. నేను రస్నా గడ్డలు తీసుకెళ్లి అండర్వేర్ లో వేసేయాలి. ఇప్పుడు ఎవరైనా వీడిని క్రిటిసైజ్ చేశారనుకోండి, కొన్ని రోజులు ఏడుస్తాడు, తర్వాత వాళ్ళని బెదిరిస్తాడు, మళ్ళీ ఈడేళ్ళకి కేసు పెడతాడు. ఏమో ఇంత నున్ను గడువేంట్రా నువ్వు? అరే ఈ స్టోరీలో ఈ క్యారెక్టర్ రాయడానికి చిరాకు బెంగిందిరా నాకు. సాడిస్ట్ ఎదవండి ఈడు. ఐ హోప్ రియల్ లైఫ్ లో ఇలాంటి వాళ్ళు ఉండరని. క్రిటిసైజ్ చేస్తే ఈడే ఇన్సెక్యూర్ ఫీల్ అవుతాడు, కేసు వేస్తాడు, మళ్ళీ వీడి ఇన్సెక్యూరిటీస్ మీద వీడే వీడియోస్ చేస్తాడు. వావ్ బెటా, వావ్ సబాష్. అంత లీస్ట్ ఇంపార్టెంట్ నువ్వు వాళ్ళకి, అంత లీస్ట్ ఇంపార్టెంట్. సీరియస్లీ మనం ఏమనుకుంటాం తెలుసా? మన కోసం వాళ్ళు బతుకుతున్నారు, మనం క్రిటిసైజ్ చేయడానికి వాళ్ళు బతుకుతున్నారు, మనం ఎక్కడ ఎదుగుతామో మనల్ని తొక్కడానికి వాళ్ళు బతుకుతున్నారు, మనం ఎదుగుతే వాళ్ళు కులి చచ్చిపోతారు, మనం పడిపోతే వాళ్ళు సంబరాలు చేసుకుంటారు. మనం పడిపోతే సంబరాలు చేసుకునేంత అయిష్టం మన మీద వాళ్ళకి లేదు. అరే క్రిటిసైజ్ చేసే వాళ్ళని పట్టించుకోవద్దని నువ్వు అందరికి చెప్పి నువ్వేం పీకుతున్నావు బే దొంగన కొడక. సిగ్గుండాలి కాస్తైనా బ్రతుక్కి. ఎంతకని పెంగుతారా జనాల దగ్గర డబ్బులు? ఒక సెంటెన్స్ ఒక షార్ట్ లో చెప్పడం చేతకని దద్దమేవిరా నువ్వు. నియమ మరీ దారుణంగా ఒక్కొక్క ఓడికి ఒక్కొక్క టేక్ తీసుకుంటున్నావు కదరా ఎర్రి ఫ్రూట్ కా. ఒక కాకి నేను నల్లగా ఉన్నా అని హంసను చూసి బాధపడుతుంది. హంస అంటే రామచిలక చూడు మాట్లాడుతుంది, అది లైఫ్ అంటే. సార్ టేక్ 3 తీద్దామా సార్? టేక్ 1 స్టార్టింగ్, టేక్ 2 ఎండింగ్ ఎడిటింగ్ లో కట్ చేసి అతికించండి. వాళ్ళు ఇచ్చే డబ్బులకి ఇదే ఎక్కువ. చూశారు కదండి, ఇప్పుడు ఈ స్టోరీలో క్యారెక్టర్సే కాదు బయట చాలా మంది ఉన్నారు ఇలా మోటివేషన్ అని, యాప్టిట్యూడ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేస్తామని. లైఫ్ లో ఏం పీకని అసలు ఏం అచీవ్ చేయని వేస్ట్ గాళ్ళు ఏం చెప్తారండి మీకు? కేవలం మీ దగ్గర డబ్బులు గుంజడానికి ఇలా చేస్తున్నారు. అరే మీకు మిమ్మల్ని ఇంప్రూవ్ చేసుకోవాలి అనిపిస్తే ఫ్రీగానే యూట్యూబ్ లో చాలా మంది బిగ్ స్టార్స్, బిగ్ సెలబ్రిటీస్, స్పిరిచువల్ గురూస్ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ని షేర్ చేస్తున్నారు. సో ఇక్కడ ఉన్న దానికన్నా ఎక్కువేం ఉండదు మాక్సిమం అక్కడ. సో ప్లీజ్ డోంట్ వేస్ట్ యువర్ మనీ. సో ఒక్కసారి ఆలోచించి అప్పుడు తగలెట్టుకోండి. లేదు మీకు డబ్బులు చాలా ఎక్కువైపోయినాయి అనుకుంటే నా అకౌంట్ నంబర్ ఇస్తా, దానికి వేసేయండి, పీసీ అన్న బిల్ చేసుకుంటా నేను బొక్కలాగా. ఓకే గైస్, దట్స్ ఇట్ ఫర్ టుడే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియో కోసం చాలా కష్టపడ్డా, అందుకే 2K లైక్స్ కావాలి నాకు. మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, సరేనా? బాయ్. ప్రేమతో బాయ్. రే అమిత్, ఈ బొక్కగాళ్ళ కన్నా మన నవీన్ అన్న చెప్పే మోటివేషనే సూపర్ ఉంటది కదరా.